శ్రీవల్లిని అరెస్టు చేయించిన విశ్వ, బయటపడ్డ భాగ్యం బండారం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం నడిపింది వల్లి అన్న విషయం తెలుసుకున్న బుజ్జమ్మ అయితే చాలా కోపంగా వల్లి మీద చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ప్రేమ నర్మద ఇద్దరు కూడా వల్లిని తన నోటితోనే తను చేసిన తప్పులన్నింటినీ బయట పెట్టించాలని పెద్ద వ్యూహమే ప్లాన్ చేస్తారు. 1 2 3 4 అంటూ 4 ప్లాన్లు అయితే అప్లై చేయాలి అని ఇంకా వాళ్ళైతే బాగా ఫిక్స్ అయిపోతారు. శ్రీరామనవమి వరకు మనకి టార్గెట్. ఈ టార్గెట్ లోపు వల్లి తన నోటితోనే నిజాన్ని బయట పెట్టి మామయ్య గారిని క్షమాపణ అడగాలి అని చెప్పి ఇంకా వీళ్ళ నలుగురు ప్లాన్ చేస్తారు. ఇంకా విశ్వ జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నవాడు కాస్త బయటికి రావడానికి ఎలాంటి ఆస్కారం దొరకదు. అందులోని ఒక ఆడపిల్ల విషయం, ఆడపిల్లని రేపు పిల్లనగా ముందు రోజు ఎత్తుకుని వెళ్ళిపోయి మరి ఇంటికొచ్చి తీసుకుని వెళ్ళిపోయి మరి తన జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాడు అన్న విషయం అక్కడ కంప్లైంట్లో ఇచ్చారు కదా. ప్రత్యక్షంగా అమూల్య వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో బాగా బిగుసుకుపోతుంది. ఇంకా భద్రావతి సేనాపతి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు ఏం చేసినా వేరే వేరే విషయాల్లో అయితే చూసి చూడనట్టు వదిలిపెట్టేస్తారు. కానీ ఆడపిల్ల విషయంలో అలా వదిలిపెట్టేస్తే ఊరుకోరు కదా. జనాలందరూ దండెత్తిపోతారని, పైగా పోలీసులనే తప్పు పడతారా అన్న ఉద్దేశంతో ఎవరూ కూడా మేము ఏమీ చేయలేము, ఆడపిల్ల విషయంలో అయితే మా వల్ల కాదు, వేరే వేరే విషయాల్లో అయితే మేము హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఆడపిల్ల విషయంలో మేమేమీ చేయలేము అంటూ అందరూ కూడా చేతులెత్తేస్తారు. ఇంకా విశ్వ దగ్గరికి వచ్చి, ఏంట్రా విశ్వ ఇలాంటి పని చేశావు, అసలు ఎలా జరిగిందిరా, అసలు ఆ విషయం బయట పెట్టకుండా ఉండాల్సింది, ఇప్పుడు ఆ విషయం బయట పెట్టావు, ఇప్పుడు చూడు నీ మెడకి ఉరితాడు బిగించుకున్నట్టు అయింది, ఎవరిని అడిగినా ఏం చేసినా నా వల్ల కాదు, నాకేం సంబంధం లేదు, ఇప్పుడు మేమేమీ చేయలేము అంటూ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారా, ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అంటూ భద్రావతి అనేసరికి ఇప్పుడు ఎలా అత్త అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదురా, నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నాకేమీ తెలియడం లేదు, నిన్ను ఇక్కడ ఉంచడం నా వల్ల కావడం లేదు, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను రా, నా మేనల్లుడేంటి జైల్లో ఉండడం ఏంటి, నేను ఏమీ చెయ్యలేకపోవడం ఏంటి అంటూ అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా విశ్వ ఆలోచనలో పడతాడు. అసలు నేను ఈ పోలీస్ స్టేషన్కి రావడానికి కారణం ఎవరు, ఇప్పటికిప్పుడు ఇంత అర్జెంటుగా నేను పోలీస్ స్టేషన్కి వచ్చే పని చేసింది ఎవరు, ఆ వల్లి వచ్చి నాకు ప్లాన్ చెప్పడం వల్లే కదా, ఆ ప్లాన్ నేను చెప్పి అమూల్య చేత నిజాన్ని బయట పెట్టించడం వల్లే కదా ఇదంతా జరిగింది, లేదంటే నేను సైలెంట్గానే ఊరుకునేవాడిని కదా, నేను మాత్రం కటకటాల వెనక మగ్గిపోతుంటే ఆ వల్లి మాత్రం హ్యాపీగా ఇంట్లో జల్సా చేసుకుంటూ దాని భర్తతో కాపురం చేసుకుంటూ ఉంటుందా, అస్సలు ఊరుకోను, ఎలాగైనా సరే దాన్ని బయటికి తీసుకొచ్చేస్తాను అంటూ ఇంకా వెంటనే అత్త అని చెప్పి పిలుస్తాడు. పిలిచేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ అసలు ఇదంతా ప్లాన్ చేసింది ఆ వల్లి అత్త అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా, వల్లి ఏంటి అనగానే ఇప్పటికిప్పుడు నేను ఈ విషయం బయట పెట్టాలని అనుకోలేదు, ఆ వల్లి నాకు సలహా ఇవ్వడం వల్లే నేను ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది, అంటే ఆ వల్లికి మన ప్రేమే అమూల్య మెడలో తాళి కట్టుకోమన్నదన్న విషయం తెలిసి మన అమూల్య మీద ఇంట్లో వాళ్ళంతా ద్వేషించాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేసుంటుందత్త, లేదంటే అమూల్య విషయం ఇప్పుడు ఎందుకు అంత అర్జెంటుగా బయటకు తీసుకొస్తుంది, నన్ను పని కట్టుకుని పిలిచి మరీ ప్లాన్ ఎందుకు చేస్తుంది అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావరా, పోలీసులకి వల్లి విషయం కూడా చెప్పేస్తాను, వల్లియే నాకు సహాయం చేసిందని, ఇందులో నేనొక్కడనే కాదు వల్లి కూడా ఉందని, తనను నాకు అప్పగించింది వల్లి అన్న విషయం బయట పెట్టేస్తానత్త అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం రా, నా మేనల్లుడి జైల్లో ఉంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం నాకేముంది అని చెప్పి ఇంకా భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇన్స్పెక్టర్ అంటూ గట్టిగా పిలుస్తాడు. ఏంటి ఏం కావాలి అనగాని ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాలి
ఆయన అర్జెంటుగా ఒక చిన్న మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ అవ్వగానే చెప్తాను అనగానే సరే అని చెప్పి ఇంకా విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకిక్కడ అమూల్యమో సైలెంట్గానే ఊరుకుంటుంది. కానీ ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు కూడా హాయ్ పల్లి అక్క అనుకుంటూ ఇద్దరు వస్తారు. ప్రేమ నర్మద ఏంటి సెల్లెళ్ళు ఎలా వచ్చారు అనగాని నువ్వెందుకో టెన్షన్ పడుతున్నట్టు నా మనసు కనిపిస్తుందక్క. నీ బండారం అంతా బయట పడిపోతుందేమో, నీ జాతకం మొత్తం తిరగబడిపోతుందేమో అని అనిపిస్తుంది. అదేంటి సెల్లా ఎలా అంటున్నావు? నా జాతకం తిరగబడిపోవడం ఏంటి? అవునక్కాయ్, ఖచ్చితంగా నీ జాతకం తిరగబడుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో జరగబోతుందని, ఏదో ప్రమాదం నీకు ముంచుకు రాబోతుందని అనిపిస్తూ ఉంది అనేసరికి ఈలోపు ఫోన్ చేస్తుంది భద్రావతి. ఫోన్ చేసేసరికి అచ్చుబాబోయ్, ఈ టైంలో ఈవిడ ఫోన్ చేస్తుందేంటి? వీళ్ళు చూస్తే ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు ఈవిడ ఎందుకోసం చేస్తుందో ఏంటి, ఫోన్ ఎత్తడానికి ఎంత టైము అనగానే బాబాయ్ మీ మేనగోడలు ఆ నర్మద ఇద్దరు నా కళ్ళ ముందే ఉన్నారు, ఏం చేయమంటారు? అందుకే పక్కకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను. ఏంటి, నా మేనల్లుడికి ఏదో దిక్కుమాల సలహా ఇచ్చావంట? నువ్వు ఇచ్చిన సలహా వల్ల వాడేమో వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. నువ్వు మాత్రం సంతోషంగా ఇంటి దగ్గర కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పనేసరికి అయ్యో మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమీ ఎంజాయ్ చేయట్లేదు, అర్థం చేసుకోండి మేడం అనగానే అర్థం చేసుకోకపోతే ఏం చేస్తున్నావేంటి? ఎంజాయ్మెంట్ కాకుండా నువ్వు అక్కడ ఏం పీకుతున్నావు చెప్పు అని చెప్పనేసరికి అది కాదు మేడం అని చెప్పాను. కానీ ఇంకా చాలు వల్లి, నా మేనల్లుడు జైల్లో ఉన్నాడు, నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధపడు. నా మేనల్లుడు నీ పేరు బయట పెట్టడానికి ఫిక్స్ అయిపోయాడు. వాడిని జైల్లో పెట్టించిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తాడని ఎలా అనుకున్నావు? వాడి గురించి నీకు బాగా తెలుసు కూడా వాడు నిన్ను వదిలేస్తాడు అని ఏ రకంగా అనుకున్నావు? ఎట్టి పరిస్థితుల్లో వాడు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు అంటూ చెప్పేసేసరికి అది కాదు అని చెప్పి ఇంకా చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఫోన్ కట్ చేసేస్తుంది. ఎవరక్క అంతలా మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ ఏమో అదే అర్థం కావట్లేదు. వల్లి అక్కని చూస్తుంటే ఏదో ప్రమాదం తనకి ముంచుకొస్తుంది అని తన మనసు కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అనగానే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏంటో అని చెప్పి ఇంకా ఇటు ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత సర్లే అని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వల్లి గదిలోకి వెళ్ళిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోపు తన తల్లికి భాగ్యానికి ఫోన్ చేసేసరికి అమ్మోయ్ అని చెప్పాను. కానీ ఏమైందే మళ్ళీ నువ్వు అనగాని ఏం కావడం ఏంటి, ఆ భద్రావతి ఫోన్ చేసింది, తన మేనల్లుడు జైల్లో ఉన్నాడని నా గురించి బయట పెట్టేస్తుందంట. ఇప్పుడు నేనే ఇదంతా చేశాను అన్న విషయం బయట పెట్టేస్తారంట అనగాని సాక్ష్యాలు లేవు కదా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు అనగానే సాక్ష్యాలు లేవు సరే అమ్మా, ఏమవుతుందో ఏంటో భయం వేస్తుంది అనేసరికి ఇంకీలోపు భద్రావతి విశ్వ విశ్వ ఒక మాట చెప్తాడు. ఆ మాట కోసమని భద్రావతి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళేసరికి విశ్వలోపు ఎస్ఐని పిలుస్తాడు. నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలి. నేను అమూల్యను నేనే తీసుకువెళ్ళాను, దాచిపెట్టాను అని చెప్తున్నారు. ఇంట్లో ఉన్న అమూల్య బయటికి ఎలా వచ్చింది? తనంతట తానుగా ఎలా వస్తుంది? నేను ఫోన్ చేసి పిలిస్తేనే కదా. కానీ ఆ టైంలో అమూల్య ఫోన్లో నా ఫోన్ రికార్డు ఉండదు, నా ఫోన్ పికప్ చేసినట్టు ఉండదు. ఎందుకంటే అమూల్యను బయటకు తీసుకొచ్చింది మరొక వ్యక్తి. ఆ తల్లి కూతుర్లిద్దరే అమూల్యను బయటికి తీసుకొచ్చారు. మీకు ఆ విషయం బయటపడలేదు, నా విషయం మాత్రమే బయటపడడంతో నేనే తప్పు చేశాను అని మీరు అనుకుంటున్నారు అని చెప్పనేసరికి ఎవరా మీ వ్యక్తి ఎవరు అని చెప్పాను. కానీ వాళ్ళ వదిన శ్రీవల్లియే ఇదంతా చేసింది. అసలు మా ఇద్దరికి ప్రేమ రాయబారం నడిపిందే శ్రీవల్లి. అమూల్యను నా దగ్గరికి అప్పగించి వెళ్ళిపోయిందే శ్రీవల్లి అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు? శ్రీవల్లి అంటే రామరాజు గారి పెద్ద కోడలే కదా, పెద్ద కోడలు ఆడపడుచు జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తుంది అనగానే చేసింది ఇన్స్పెక్టర్, కావాలంటే చూడండి, మా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుంది. వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపించు అని నేను అడిగితే 10 లక్షలు ఇస్తేనే ఇదంతా చేస్తాను అని చెప్పింది. అందుకే 10 లక్షల రూపాయలు ఇచ్చాము. కావాలంటే వీడియో చూడండి, తీసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ కూడా ఉన్నారు, కావాలంటే వీడియో చూడండి అంటూ వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా
ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఇప్పుడేంటి నీతో పాటు ఆ వల్లి కూడా ఇదంతా చేసింది అంటున్నావా అనగానే నేనండం ఏంటి ఇన్స్పెక్టర్, క్లియర్గా తెలుస్తుంది కదా, కావాలంటే ఆ వల్లి కాల్ డేటా తెప్పించండి. ఆ పెళ్లి రోజు ముందు రోజు రాత్రి ఆ సమయంలో నేను తనకి ఫోన్ చేసి తనని తీసుకురమ్మంటే తనే కావాలని తీసుకుని వచ్చింది, ఇద్దరు కూడా వచ్చారు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ అయితే సరే ఆవిడ్ని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తాను అని చెప్పి ఇంక ఇన్స్పెక్టర్ కాస్త ఇంటికి బయలుదేరి వస్తాడు. వల్లి గదిలో కూర్చుని వణికిపోతూ ఉంటుంది. ఇంకా ఇన్స్పెక్టర్ జీప్ వేసుకుని ఇంటికి వచ్చేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అనగానే మీ ఇంట్లో మరొక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాను అనేసరికి మరొక వ్యక్తి, ఎవరా వ్యక్తి, ఏం తప్పు చేశారు అనగానే అమూల్య విషయంలోనే తప్పు చేశారు. అమూల్యను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించింది వ్యక్తి ఎవరో కాదు, మీ ఇంట్లోనే ఉన్నారంట. ఆ వ్యక్తి పేరును కూడా ఆ విశ్వ బయట పెట్టాడు, అందుకే తనను అరెస్ట్ చేయడం కోసమే వచ్చాను అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తాడు, ఎవరి పేరు చెప్పింది ఆవిడి అనుకుంటూ కంగారు పడుతూ ఉండగానే ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ పెద్ద కోడలు శ్రీవల్లియే అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడపడంతో పాటు వాళ్ళిద్దరి మధ్య రాయబారం నడపడంతో పాటు తనను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించింది ఆ వల్లి అని స్టేషన్లో ఉన్న విశ్వ చెప్పాడు అనగాని ఇదంతా అబద్ధం, నా భార్య ఎప్పటికీ అలాంటి పని చేయదు, అయినా నా భార్య అలాంటి పని ఎందుకు చేస్తుంది అంటూ చందు మాట్లాడతాడు. చూడండి మిస్టర్, మేము ఏ ఆధారం లేకుండా ఇంతవరకు చేయలేదు. ఆ రోజు రాత్రి విశ్వ దగ్గర నుంచి వల్లికి ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత విశ్వ ఫోను ఏ లొకేషన్లో అయితే ఉందో అమూల్య ఫోన్ ఇంట్లోనే వదిలేసింది. కానీ వల్లి ఫోన్ మాత్రం అదే లొకేషన్లో ట్రేస్ అయ్యింది. అమూల్య అక్కడి నుంచే కనిపించకుండా పోయింది. ఆ సీసీ ఫుటేజ్లో మేము చెక్ చేస్తే వీళ్ళ ముగ్గురు కలిసి నడుచుకుని వెళ్ళడం సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది, కావాలంటే చూడండి అంటూ ఇన్స్పెక్టర్ సీసీ ఫుటేజ్ని చూపిస్తాడు. అలాగే ఈ 10 లక్షల విషయం కూడా చెప్తాడు. ఏంటి, వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడపడానికి వల్లి వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకుందా? అబద్ధం అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముందండి, అబద్ధం చెప్పే పనే ఉంది, నిజమే చెప్తున్నాము, లేదంటే అబద్ధం ఎందుకు చెప్తాము, కావాలంటే వీడియో చూడండి అంటూ వీడియోను కూడా చూపించేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఆ వీడియోని పాస్ చేసుకుంటూ అందరూ చూస్తారు. ఇంతసేపు ఏ విషయం జరిగినా ఈ 10 లక్షల మ్యాటర్ అయితే బయటికి రాలేదు కదా, ఇన్ని రోజులు కూడా ఏయో జరుగుతూ వచ్చాయి, ఈ 10 లక్షల విషయం బయటికి రాలేదు కాబట్టి ఎప్పుడైతే 10 లక్షల విషయం బయటకు వస్తుందో ఇంకా చాలా కోపంగా, ఇంకా ఎందుకంటే తన కూతురు జీవితాన్ని నాశనం చేసిందని ఇప్పటి వరకు అనుకుంది, ఇప్పుడు 10 లక్షలు తీసుకుని కూతురు జీవితాన్ని నాశనం చేసింది అంటే చూస్తూ అలా ఎలా వదిలిపెట్టేస్తుంది బుజ్జమ్మ. వెంటనే చెంప చెల్లు అనిపిస్తుంది. అత్తయ్య అని చెప్పాను కానీ నోరు ముయ్యవే, నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మోసం చేస్తావని అనుకోలేదే, ఎంత దారుణంగా దిగచారిపోతావని అస్సలు అనుకోలేదు. ఏంటి, నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదే, ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసమా? నా మొగుడిని అడుగుంటే నీ మొహాన్ని కొట్టేవాడు కదా, 10 లక్షల కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? ఆల్రెడీ మీ అమ్మ వాళ్ళు అడిగితే 10 లక్షల రూపాయలు వెనక ముందు ఆలోచించకుండా ఏదో బాగుపడతారు అని చెప్పి ఇచ్చారు, కానీ మీరు ఎంత దారుణంగా ఇన్ని కుట్రలు చేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఎక్కడే మీ అమ్మ అని చెప్పనేసరికి వెంటనే ఇంకా భాగ్యాన్ని కూడా వెళ్ళి అంటే భాగ్యం పేరు కూడా చెప్పాడు కదా, ఆ సీసీ ఫుటేజ్లో భాగ్యం కూడా ఉంది కాబట్టి కానిస్టేబుల్ని వెళ్ళి భాగ్యాన్ని తీసుకురమ్మని చెప్తాడు. భాగ్యాన్ని కూడా కానిస్టేబుల్ ఆటోలో ఇద్దరు వచ్చేసరికి భాగ్యాన్ని చూడడంతో చెంపలు వాయగొడుతుంది. ఇంకా బుజ్జమ్మ అయితే, నా కూతురి జీవితాన్ని ఇద్దరు కలిసి నాశనం చేశారు కదా, మీ కూతురు బాగుండి మీ కూతురు కాపురం బాగుంటే సరిపోతుంది అనుకున్నారా? మరి నా కూతురి జీవితం ఏమైపోవాలి, నా కూతురు భవిష్యత్తు ఏమైపోవాలి? ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ వల్లి చెంపలు పగలగొడుతుంది. మేడం ఒక్క నిమిషం, కానిస్టేబుల్స్ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పనేసరికి మామయ్య ప్లీజ్ మామయ్య ఏదో డబ్బుకు కక్కుర్తుపడి తప్పు చేశాను మామయ్య, ప్లీజ్ మామయ్య అని చెప్పాను. కానీ ఏంటి ఇన్స్పెక్టర్,
ఈవిడ గురించి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా? వెళ్ళండి, నా కొడుకు కూతురు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. వల్లి మీద కూడా కంప్లైంట్ ఇస్తాను. నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వాళ్ళు ఎవరైనా సరే, నా కొడుకైనా, నా కోడలైనా, నా ఇయ్యపురాలైనా, ఎవరైనా సరే వదిలిపెట్టేదే లేదు. ఏమంటావురా పెద్దోడా అని కానీ కరెక్ట్గా చెప్పావు నాన్న. వదిలిపెట్టను ఇన్స్పెక్టర్ గారు, తీసుకువెళ్ళండి అనేసరికి అది కాదు బా అనగాని చెంప చెల్లు అనిపిస్తాడు. తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ అని చెప్పనేసరికి వల్లిని, ఇటు వాళ్ళ అమ్మ భాగ్యాన్ని ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అలాగ అక్కడి నుంచి అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చందు అయితే ఇంకా చాలా బాధపడతాడు. రామరాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. నన్ను క్షమించండి నాన్న అని చెప్పి క్షమాపణ అడిగేసరికి, నువ్వెందుకురా పెద్దోడా క్షమాపణ అడుగుతున్నావు? అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీ జీవితాన్ని నాశనం చేసినందుకు నేను నిన్ను క్షమాపణ అడగాలి. నిజానికి వల్లిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది నేనే కదా, నా వల్లే కదా తను నీ జీవితంలోకి వచ్చింది. అయినా తప్పు నేనే చేశానురా. నీకు పెళ్లి చేయాలన్న ఆరాటంలో వెనక ముందు ఆలోచించకుండా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎటువంటి వాళ్ళు అని కూడా నేను ఆలోచించడం మానేసి ఒక్క క్షణం ఆలోచించిన, ఎంక్వైరీ చేసినా సరిపోయేది. అమ్మాయి బాగుంది, మంచి కుటుంబం అని భ్రమపడి ఇంకా పెళ్లి చేసినందుకు గాను ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదురా. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నీ విషయంలో ఇంత పెద్ద తప్పు చేస్తానని కలలో కూడా అనుకోలేదు. నేను తప్పు చేశానురా, మోసపోయాను, ముఖ్యంగా మోసపోయానురా. నీ భార్య విషయంలో ఇంత మోసం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా రామరాజు అయితే చందు నట్టుకునేసరికి ఇంకా అందరు కూడా ఏడుస్తూ ఉంటారు. ఎవరికెవరు మోసం చేయలేదు మామయ్య, తనే మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టింది. ఇంటి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత తను ఎన్నో కుట్రలు చేసింది. ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే మీరు మా మీద కోపాన్ని పెంచుకుంటే, మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తే తనే ఇంటినంతటినీ ఏలాలి అన్న ఉద్దేశంతో మేము చిన్న తప్పు చేసినా దాన్ని మీకు బోతద్దంలోంచి చూపించి తను చేసిన తప్పులు ఏవి కూడా బయటికి రాకుండా చేసింది మామయ్య. తప్పులన్నీ చేసింది తనే మామయ్య అంటూ ఇంకా చెప్పేసేసరికి, అవునమ్మా, ఆస్కారం ఇచ్చింది నేనే కదా, నేను ఆస్కారం ఇవ్వడం వల్లే కదా తను తప్పులు చేసింది. లేదంటే తను తప్పు చేసే పరిస్థితి నేనే కల్పించాను కదా, తప్పు నేనే చేశానమ్మా, నాదే పొరపాటు అంటూ ఇంకా రామరాజు కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా వల్లిని భాగ్యాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఓరి దుర్మార్గుడా, నువ్వు జైల్లోకి వచ్చిందే కాక నన్ను జైల్లో పెట్టించాలనుకుంటావా? నా చెల్లెల ప్రేమే తన మెడలో తాళి వేసుకోమంది అన్న విషయం నీకు తెలిసే ఎక్కడ నువ్వు నీ నోటితో పేరు బయట పెడితే అది ఏమాత్రం రసవత్తరంగా ఉండదని కావాలని నాకు వేరే సలహా ఇచ్చి నా నోటితో నిజాన్ని బయట పెట్టించావు కదా. అంటే అందరి దృష్టిలో నా చెల్లెల్ని చెడ్డదాన్ని చెయ్యాలని, అందరి దృష్టిలో నా చెల్లెలి చెడ్డదైతే అందరూ నా చెల్లెల్ని అసహించుకోవాలని నువ్వు ఎంత కుట్ర చేసావని తెలుసుకోలేకపోయాను. అయినా ఏంటమ్మా ఎంత దారుణం, ఇంత దారుణంగా ఉంటారు అసలు. నీ కాపరు బాగుండాలని చెప్పి పక్క వాళ్ళ కాపరాల జీవితాలను నాశనం చేస్తావా అంటూ ఇంకా చాలా గట్టిగానే తిడతాడు. ఇద్దరు నోరు మూసుకుని ఊరుకుంటారా అని చెప్పనేసరికి, నువ్వు అసలు ఆడదానివేనమ్మా, ఆడపడిచే కదా, నీ ఆడపడిచే కదా తను. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం ఆడపడుచు జీవితాన్ని నాశనం చేస్తావా? వీడెంతో దుర్మార్గుడో నీకు తెలుసంట కదా, ప్రతిరోజు చూస్తూనే ఉన్నావంట కదా, మరి నీకు ఆ మాత్రం తెలీదా? అదే నీ కన్న కూతురు అయితే ఇదే పరిస్థితి, ఇదే సిచ్యువేషన్ ఉంటే చేస్తావా? డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారా ఏంటి? చెప్పమ్మా, నువ్వే పెద్దదానివై ఉండి సిగ్గు శరం లేకుండా నువ్వే ఇలాంటి పనులు చేస్తుంటే చిన్నవాళ్ళు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చెప్పాల్సింది పోయి వాళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అంటూ ఇంకా ఇన్స్పెక్టర్ అయితే వీళ్ళిద్దరిని కూడా తిడతాడు. ఈలోపు వీళ్ళిద్దరూ కూడా వస్తారు. ఎవరు? ధీరజు వచ్చి
వల్లి మీద భాగ్యం మీద కూడా కంప్లైంట్ ఇచ్చేసరికి ప్లీజ్ అమూల్య చెప్పొద్దు అమూల్య అని చెప్పాను, కానీ నేనేం చెప్పలేదు వదిన. నా నోటితో అయితే నిజాన్ని బయటపెట్టలేదు. విశ్వే నిజాన్ని బయటపెట్టి నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చేలా చేశాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు కదా, అదే ఇది. ఎందుకంటే ప్రేమ వదిన తాళి కట్టింది అన్న విషయం నీకు కట్టించింది కట్టుకోమంది అన్న విషయం నీకు తెలిసే ప్రేమ వదిన పేరు డైరెక్ట్గా బయట పెట్టకుండా ఇంత రాద్ధాంతం చేసి పేరు బయట పెట్టావు. నీకు చిన్న లాజిక్ అర్థం కాలేదు. ప్రేమ వదిన తాళి కట్టుకున్న విషయం బయటకు వస్తే మరి నీ విషయం బయటకు వస్తుంది అని నువ్వు ఆలోచించలేకపోయావా? నీ గురించి ఆలోచించుకుంటావు కదా, నీ స్వార్థంతోటే ఎప్పుడూ ఆలోచించుకుంటావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆలోచించుకోలేకపోయావు? అంటే ఆలోచన శక్తి క్షీణించిందా? అది అర్థం చేసుకోలేకపోయావా అని చెప్పనేసరికి అది కాదు ప్రేమ, ప్లీజ్ ప్రేమ, ఈ ఒక్కసారికి అవకాశం అనగానే లేదు, అవకాశము లేదు, ఏమీ లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అయినా ఆడపడుచు జీవితాన్ని నాశనం చేస్తే ఎప్పటికైనా అది తేడా కొడుతుందన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉండుంటుందే. ఆడపడుచుని నాశనం చేయాలని చూస్తే ఎప్పటికైనా ఇబ్బంది కలుగుతుందని. ఆడపడుచు జీవితాన్ని నాశనం చేస్తే అది నీకు ఎంత దారుణంగా కొడుతుందో తెలుసుకోలేకపోయావమ్మా అంటూ ఇంకా అక్కడ ఉన్న ఒక ఆడ ఇన్స్పెక్టర్ చెప్పేసేసరికి వల్లి కూర్చుని ఏడవడం మొదలు పెడుతుంది. చిచ్చి, మా అమ్మ చెప్పిందల్లా చేసుకుంటూ పోయాను, ఇప్పుడు నా బ్రతికే నాశనం అయిపోయింది. నా కాపురం అంటూ చూసుకుంటూ వచ్చాను. నా కాపురం బాగుండాలి అని ఎదుటి వాళ్ళ కాపురాల జీవితాలు నాశనం చేయాలని ఎన్ని రోజుల్ని ఎంతలాగా చేసినందుకు నాకే బుద్ధి బాగా వచ్చింది. నేనే మోసపోయాను. నేనే ఇంత దారుణంగా మోసపోతానని, ఇంత దారుణంగా అయిపోతానని తెలుసుకోలేకపోయాను. చిచ్చి, మా అమ్మ చెప్పింది చెయ్యకుండా ఉంటే ఎంత బాగుండేదో, నా పరిస్థితి ఇంకోలా ఉండేది అని చెప్పి ఇంకా వల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి ఇంకెందుకమ్మా ఇప్పుడు బాధపడుతున్నావు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు అన్నట్టు, ఎలాంటి ఉపయోగం లేదమ్మా, అయిపోయింది, జీవితం నాశనం అయిపోయింది అంటూ వల్లి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరూ ప్రశాంతంగా ఉండరు. నేను ఈ విషయం అందుకే చెప్పలేదు నాన్న. వల్లి వదినే నన్ను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించింది అన్న విషయం నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే వల్లి వదినే తీసుకెళ్ళింది అని చెప్తే ఆ వల్లి వదిని తీసుకొచ్చి చందు అన్నయ్య జీవితంలో కలిపింది నువ్వే కదా. ఆ విషయం బాధ పెట్టిస్తుంది నిన్నని. నువ్వు బాధపడుతూ ఉండడం చూస్తూ నా వల్ల కాదని, ఎంత బాధనైనా నేనే అనుభవించాలి నేనే అని అనుకున్నానే తప్ప నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు నాన్న. అందుకే నేను ఎన్ని రోజులు నిజాన్ని చెప్పకుండానే దాచిపెట్టాను అంటూ చెప్పేసేసరికి అది కాదు అంటూ ఇంకా ఎంతలా చెప్పాలి అని ప్రయత్నించినా కానీ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు అయితే. ఎందుకంటే రామరాజు కూతురు విషయంలో ఎలా ఉన్నాడో ఇటు వీళ్ళ విషయంలో కూడా ఇంకా చాలా దారుణంగా అనిపించాడు కదా. అంటే కూతురు భవిష్యత్తు బాగుండాలని, ఇటు చందు భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాడు. కానీ చందు గురించి ఆలోచించాడే తప్ప చందుని చేసుకోబోయే అమ్మాయి గురించి వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంత పెద్ద ముప్పు వచ్చిందని ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండేసరికి ఇంకా బాధని తట్టుకోలేక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతారు. ఇంకా సైలెంట్గా ఉండిపోయేసరికి ఇంకా చాలా బాధపడుతూ వేదన చెందుతూ ఉంటాడు ఇంకా రామరాజు అయితే. అది కాదు మామయ్య గారు, మీరు ఇదేమీ మనసులో పెట్టుకోకండి, తట్టుకోలేరు. మీరు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఆలోచిస్తే చాలా నీరసపడిపోతారు. అసలే మీ హెల్త్ అస్సలు బాగోలేదు, వదిలేయండి అంటూ ఇంకా ఎంతగానో కోడళ్ళు చెప్తారు. అయినా సరే రామరాజు చాలా బాధపడతాడు. చాలా బాధపడి తన గదిలోకి వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి విశ్వతో పాటు అమూల్యను తీసుకువెళ్ళి అప్పగించిన వల్లికి కూడా శిక్ష పడాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.